ఈరోజు బాలకృష్ణ నగర్లో మేము పరిశీలించటం అనేది జరిగింది. మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల యొక్క బాధలు స్వయంగా మేము వినటం అనేది జరిగింది. ఈ పేదలు ఇయ్యాలేదో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళంతా ఇతర ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు. ఆ బ్రతుకుదెరువులో భాగంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఒక అమ్మ చెప్తున్నది, మా ఊర్లో ఉన్న 3 ఎకరాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకున్నామయ్యా అని. అంటే ఇవాళ 3 ఎకరాలు అమ్మితే 2 కోట్లు 1.5 కోట్లు రావాలి అక్కడ ఊరిలో. కానీ అట్లాంటి పరిస్థితి కారణం ఏంటి? బ్రతుకుదెరువు కోసం వచ్చినాం, ఇక్కడ బ్రతుకుతున్నాం, ఇక్కడ మా పిల్లలు చదువుకున్నారు, పెద్దోళ్ళు అయినరు, మా భవిష్యత్తు ఏంటి? అందుకనే మా ఇల్లు ఇక్కడే ఉండాలి, మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ప్రభుత్వ రకమైనటువంటి అనుమతులన్నీ ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్న తర్వాత మమ్మల్ని ఆక్రమణదారులను లేకపోతే ఇంకోటనో పేరు చెప్పి మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇది చాలా తప్పు. కాబట్టి ప్రభుత్వం మా తెరువు వస్తే మేము ఊకోము, వాళ్ళని వెనుకకు తరిమిన దాకా మేము వెంటబడతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నిన్న మేము వినాయక్ నగర్లో కూడా తిరిగాం. అక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, తెల్లం దాకా నిద్రపోతలేము అయ్యా, మేము ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు కూల కొడుతుందో, మేము ఏం చేయాలనో అర్థమైతే లేదు. కనీసం సామాన్లు సర్దుకునే అవకాశం లేదు, ముందర చెప్పినటువంటి పరిస్థితి లేదు. అందుకనే భయంగా బ్రతుకుతున్నాం. ఈ భయంగా బ్రతకటం వల్ల కాలనీలో ఉన్న ఒక 2 టీములు 3 టీములు వేసుకొని కర్రలు పట్టుకొని కాపలా కాస్తున్నారు. దొంగలకు వ్యతిరేకంగా కాపలాలు కాసినట్టుగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలు కాలనీలో ఈ ప్రయత్నం జరుగుతున్నది. అందుకని మేము ఇక్కడ కూడా చెప్తున్నాం, మీరు కూడా కాపలా కాయాల్సిందే, ఇబ్బంది లేదు. ఆ కాపలాకి సిపిఎం పార్టీ మద్దతు ఉంటుంది, ఆ మద్దతు ఖచ్చితంగా కొనసాగుద్ది. అందుకని ప్రభుత్వం ఆలోచన మానుకోవాలి. ఈ ప్రభుత్వాల పరిస్థితి ఎట్లుందంటే, ఈయన పోయి లండన్లో తిరిగి వచ్చిండట ముఖ్యమంత్రి. లండన్ మహానగరం అంటే సుందరంగా అవుపడ్డదట. అది చూసి వచ్చి ఈయనకు వెంటనే ఇది కూడా సుందరంగా చేయాలని కల కని ఏంది అని అంటే 1,50,000 కోట్లు పెట్టి లండన్ లాగా తయారు చేస్తారట. లండన్ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. 100 సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని దోసుకొని తిన్న దేశాలు అవి, బాగా అభివృద్ధి అయినాయి. మన దగ్గర బువ్వ లేదు, బువ్వ ఉంటే పని లేదు, పని ఉంటే ఇల్లు లేదు. అవస్థలు ఎటరా దేవుడా అని మనం ఏడుస్తుంటే, నువ్వు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి నువ్వు కథలు చెప్తే ఎవరు నమ్మాలే?